సుబ్బరాయుడు గారు వచ్చారండి. సుబ్బరాయుడు గారు, మహోదయ నమస్కారం. నమస్కారం మహోదయ. సుబ్బరాయుడు రికార్డింగ్ చేయండి మీరు కూడా. సరే మహోదయ. ఏదో కల్పనగా రాలేదు, సరే అనిపించడం లేదు. రికార్డింగ్ చేయండి. అథ మంత్రపాఠః सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము 38వ అభ్యాసంలో ఉన్నటువంటి శబ్దకోశాన్ని చెప్పుకున్నాము, నియమాలు చెప్పుకుంటాం. అందులో నిన్న 38వ అభ్యాసంలో 137వ నియమం చెప్పుకున్నాము. అందులో ఇంకా కొన్ని 2 పాయింట్లు ఉన్నాయి. నిన్న 6వ పాయింట్ వరకు రాసుకున్నాము, 5వ పాయింట్ వరకు రాశాము. అది సంప్రసారణకి సంబంధించి వచ్చి స్వపి అంటే వచాది ధాతువులతోటి సంప్రసారణం అవుతుంది. అంటే వచ ధాతుకి ప్రోచ్య అని చెప్పి, వద్ ధాతుకి అనూద్య అని చెప్పి, వస ధాతుకి అద్యుష్య, స్వప్ ధాతుకి ప్రసుప్య, హ్వే ధాతుకి ఆహూయ, గ్రహ ధాతుకి సంగృహ్య, ప్రచ్ఛ ధాతుకి ఆపృచ్ఛ్య. ఈ రకంగా నెక్స్ట్ అక్కడి నుంచి కంటిన్యూగా రాసుకోండి. నెక్స్ట్ అక్కడి నుంచి 6వ పాయింట్ కింద రాసుకోండి. 6వ పాయింట్ కింద రాసుకోండి. 6వ పాయింట్ నిజంత ధాతువులతోటి నిజంత ధాతువులతోటి నిజంత ధాతువులతోటి నిజంత ధాతువులతోటి లేప ప్రత్యయం వచ్చినప్పుడు, నిజంత ధాతువులతోటి లేప ప్రత్యయం వచ్చినప్పుడు అంటే త్వాస్థానం లేపు వస్తుంది. లేపు వెళ్ళినప్పుడు త్వాస్థానంలో వస్తుందండి, త్వాస్థానంలో వస్తుంది. కాబట్టి అట్లా రాసుకోవచ్చు. నిజంత ధాతువులతోటి త్వాస్థానంలో లేపు వచ్చినప్పుడు అలాగా నిజంత స్థానంలో నిజంత ధాతువులతోటి నిజంత ధాతువులతోటి త్వాస్థానంలో లేపు వచ్చినప్పుడు, నిజంత ధాతువులతోటి త్వాస్థానంలో లేపు వచ్చినప్పుడు ధాతువులో ఉండే ఇకారం తొలగిపోతుంది. ధాతువులో ఉండే ఇకారము తొలగిపోతుంది. ధాతువులో ఉండే ఇకారము తొలగిపోతుంది. ధాతువులో ఉండే ఇకారము తొలగిపోతుంది. ధాతువులో ఉండే ఇకారము తొలగిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ రాసుకొని స్పష్టమవుతుంది మనకు ఎలా తొలగిపోతుంది అనేది చూద్దాం. విచారి అండి. ఏ ధాతు? వి ప్లస్ చర్ ధాతు. వి ప్లస్ చర్ ధాతు. వి ప్లస్ చర్ ప్లస్ నిచ్ రాయండి. వి ప్లస్ చర్ ప్లస్ నిచ్. వి ప్లస్ చర్ ప్లస్ నిచ్. వి ప్లస్ వి ఉపసర్గము చర్ ధాతు ప్లస్ ఈ ప్రత్యయం అండి. అంటే నిచ్ ప్రత్యయం ఈ
ఈ అనేది నిత్య ప్రత్యయానికి అనుబద్ధ లోపం చేస్తే ఈ మీద నిత్య ప్రత్యయంక ఈ అనమాట. వి ప్లస్ చర్ ప్లస్ ఈ, వి ప్లస్ చర్ ప్లస్ ఈ కలిపితే ఏమైపోయింది విచారి ఇజ్ ఈక్వల్ టు విచారి రాయి. వి ప్లస్ చర్ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు విచారి. విచారి అక్కడ ముందు నిత్య చెప్పింటున్నాను. వి ప్లస్ చర్ ప్లస్ నిత్య అంటే నిత్యకే ఈ మిగులుతుందండి. అంటే డైరెక్ట్ గా చెప్పేశాను, కన్ఫ్యూజ్ కావద్దు. వి ప్లస్ చర్ ప్లస్ నిత్యక ఈ డైరెక్ట్ రాశాను. వి ప్లస్ చర్ ప్లస్ ఈ, వి ప్లస్ చర్ ప్లస్ ఈ ఏమవుతుంది విచారి. ఇప్పుడు ఈ విచారి ధాతువు అనేది ఏంటిది? ఈ విచారి అనేది ధాతువు కాబట్టి ధాతువుకు త్వాపతిని తీసుకొస్తే ఏమొస్తుంది లెప్ వస్తుంది. ఇప్పుడు రాయండి. విచారి ధాతువులో ఈ ఉందండి. విచారి ఈ కనిపిస్తుంది ఇక్కడ. ఒకటి కింద రాసుకోండి. విచారి ప్లస్ త్వా, విచారి ప్లస్ త్వా, విచారి ప్లస్ త్వా. మళ్ళీ కింద రాసుకోండి. విచారి ప్లస్ లెప్, త్వాస్థానం లెప్ వచ్చింది. విచారి ప్లస్ లెప్, విచారి ప్లస్ లెప్. ఈ లెప్కు అనుమతి లోపం వేస్తే ఏం మిగులుతుంది? కేవలం యా మిగులుతుంది. అందుకే రాయండి విచారి ప్లస్ యా, 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 విచారి ప్లస్ యా. ఇప్పుడు విచారి ప్లస్ యా అని చెప్పాం కదా. ఇది యా ప్రతి ఇప్పుడు పైన చెప్పినాము నిజంత ధాతువులతోటి త్వాస్థానం లెప్పు వచ్చినప్పుడు ఆ ధాతువులో ఉండే ఇకారము లోపిస్తుంది అని చెప్పాము. లేదా తొలగిపోతుంది చెప్పి లోపిస్తుందన్నా తొలగిపోతుందన్నా రెండు ఒకటే. ఇప్పుడు విచారిలో ఉండే ఈ తీసేస్తే ఏమవుతుంది? విచారి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు విచారియా అయిపోతుంది. అంటే ఈ తొలగిపోయినాడు, ఈ తొలగించేసాం. విచారి ప్లస్ యా కింద రాస్తుంది విచారియా. ఈ తీసేస్తే విచార్ ప్లస్ యా పక్కన యా, ఈ రేపం అనేది యకారం పైకి వెళ్ళిపోతుంది. అందుకే విచారియా అంటే ఆలోచించి. అర్థమైంది కదా? విచారి ప్లస్ యా, విచారిలో ఉండే ఈ తొలగి లోపం చేస్తే విచారియా అయిపోతుంది. విచారియా ఈ రకంగా అర్థం చేసుకోవాలి. విచార్యాన్ని విచారించి. అదేవిధంగా అన్నిటికీ ఇదే విధంగా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రహారీ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రహారియా. ప్రహారీ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు యా. ప్రహారీ ప్లస్ ప్రహారీ ప్లస్ ప్రహారీ ప్లస్ ప్రహారీ ప్లస్ प्रहारी प्लस ई इज इक्वल टू नहीं या, प्रहारी प्लस या इज इक्वल टू प्रहारिया. 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 प्रहारिया. ప్రహారం చేసి అని అర్థం అండి. నెక్స్ట్ ఉత్ ప్లస్ ఉత్తాది రండి. డైరెక్ట్ రాసిన ఉత్తాది ప్లస్ యా. ఉత్తాది ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ఉత్తార్య. ఉత్తార్య. అక్కడ దింపి అని అర్థం. ఉత్తార్య ఇలా ఒడ్డుకు చేరి, ఒడ్డుకు చేరి ఇలా దింపి. ఉత్తార్య అక్కడ దింపి, దింపిన అర్థం వస్తే ఒడ్డుకు చేరి అర్థం తీసుకోవచ్చు అండి. ఉత్తార్య. ఉత్తారి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ఉత్తార్య. ఉత్తారిలో ఉండే ఈకి లోపం చేస్తామండి. అప్పుడు ఏమవుతుంది? ఉత్తార్య అయిపోతుంది. ప్రహార్య అంటే ఏంటి మహోదయ? ప్రహారం చేసి. ప్రహార్య అంటే ప్రహారం చేసి. నెక్స్ట్ అండి ప్రహారం చేసి అంటే ఏంటండి? ఏంటండి? ప్రహారం చేసి అంటే అర్థం కాలేదండి. దాడి చేసి, దాడి చేసి, దాడి చేయడం, అటాక్ చేయడం, ఓకే, ప్రహారం చేయడం. ఓకే ఓకే. ఉత్థాపి ప్లస్ యా. ఉత్థాపి ప్లస్ యా
ఉత్థాపి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ఉత్థాప్య అంటే లేచి లేదా లేపి. ఉత్థాప్య లేపి, తమ్ ఉత్థాప్య ఆగచ్చతు, ఉత్థాప్య లేపి. ఉత్థాపిలో ఉండే ఈ తొలగించేసాం, ఉత్థాప్య అయిపోయింది. నెక్స్ట్ ప్రదర్శ, ప్రదర్శ ప్రదర్శి ప్రదర్శి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రదర్శ. ప్రదర్శి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రదర్శ. ప్రదర్శ అంటే ప్రదర్శించి, 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 ప్రదర్శించి. ప్రదర్శించి. నెక్స్ట్ అండి సంచింత్య. సంచింతి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు సంచింత్య. సంచింతి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు సంచింత్య. సంచింత్య. సంచింతి ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు సంచింత్య. 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 అర్థం ఏమిటి మహోదయ? అంటే బాగా ఆలోచించి, సంచింత్య సమ్యక్ చింతయిత్వ అంటే బాగా ఆలోచించి, చింతన చేసి. సంచింత్య. మహోదయ, హ్మ్. ఇందాక మీరు విచారి ధాతు అన్నారండి. అది ధాతున విచారి అంటే బాగా, అక్కడ కూడా అది విచారించి, అక్కడ విశిష్టంగా విచారించి ఇక్కడ బాగా సమ్యక్ చింత్య, సంచింత్య రెండింటికి అర్థం ఒకటే అండి. అంటే అది ధాతునా పదమునా అండి? అది ధాతు, ఇది ధాతు అండి. అక్కడ సమ్ ఉపసర్గం, ఇక్కడ వి ఉపసర్గం. ఉపసర్గం తేడా. ఓకే, ఓకేనా? ధన్యవాదాలు. ఇక్కడ చింత ధాతు, అక్కడ చెరు ధాతు. ఇక్కడ చింత ధాతు, అక్కడ చెరు ధాతు. ఉపసర్గం వల్ల అక్కడ అర్థం మారిపోయింది, ఇక్కడ కూడా ఉపసర్గం వల్ల అర్థం వేరే విధంగా వచ్చిందన్నమాట. ఉపసర్గాన్ని బట్టి ధాతు యొక్క అర్థాలు బలపూర్వకంగా మారిపోతూ ఉంటాయి. ఉపసర్గా ధాత్వర్థం బలాత్ అన్యత్ర నీయంతే. ఉపసర్గాలు ధాతు యొక్క అర్థాన్ని బలపూర్వకంగా వేరే అర్థంలోకి మారుస్తూ ఉంటాయి. ఓకే, అస్తు. మహోదయ, Next రాసుకోండి. ఉద్యాప్య అంటే ఏంటి మహోదయ? ఏంటండి? ఉత్యాప్య అంటే ఏంటి మహోదయ? అర్థం? ఉత్థాప్య. ప్రాతః మాత బాలకం ఉత్థాప్య గచ్చతి. ఉత్థాప్య అంటే లేపి. ఓకేనా? బాలకం ఉత్థాప్య శీఘ్రం ఆగచ్చతు. బాలకుని లేపి తొందరగా వచ్చేయండి, అలాగా లేపి. గురువు గారు, జీ జీ చెప్పండి, మ్యూట్ ఓపెన్ చేసుకోండి ఒకసారి. గురువు గారు, ఇది విచారి అనేది ఏం పదం అండి? ప్రహారి, ఉత్తారి ఇవంటి ఏం, వాట్ టైప్ ఆఫ్? నిజంత ధాతు వి ప్లస్ చెరు నిచ్ ప్రతి తీసుకొస్తే విచారి అయిపోయింది. నిజంత ధాతు, అందుకే చెప్పాను కదా, నిజంత ధాతులతోటి శ్వాసాన్ని చెప్పొచ్చినప్పుడు అని చెప్పి. వి పూర్వక చెరు ధాతువుతో నిచ్ ప్రతి తీసుకొచ్చినప్పుడు విచారి అయిపోయింది. ఆ విచారి ధాతు చేత మనకు త్వాదిత్యం, శ్వాసాన్ని చెప్పొచ్చింది అన్నమాట. ఓకే, దాని పదం ఎలా ఉంటుందండి? విచారి అదే బి ప్లస్ చెరు ప్లస్ నిచ్. బి ప్లస్ చెరు ప్లస్ నిచ్. నిచ్ కాని విచారయతి. ఓహో, విచారయతి అని ఉంటుందండి. అది లకారంలోకి తీసుకెళ్తే విచారయతి, విచారేత, విచార అప్పుడు అక్కడ లకారంలో ఆ విధంగా మారిపోతుంది. ఇక్కడ ప్రత్యయాంతంతో భిన్నంగా ఉంటుంది. ఓకేనా? అక్కడ ఇదే ధాతుని ఉపయోగిస్తామండి. ఓకే, నెక్స్ట్ 7వ పాయింట్ రాసుకోండి. 7వ పాయింట్ లేపి లఘు పూర్వాత్. లేపి లఘు పూర్వాత్. లేపి లఘు పూర్వాత్. లేపి లఘు పూర్వాత్.
లిపి లఘు పూర్వాత్ రాసుకోండి. ఉపధాలో హ్రస్వం ఉంటే ఉపదా తెలుసా? అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపదా అంటాం. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపదా అంటాము. కానీ ఆ ఉపదాలు ఏముండాలంట? హ్రస్వవర్ణం ఉండాలంట. హ్రస్వవర్ణం ఉంటే దాని స్థానంలో లోపం అవుతుందంట. ఉపధాలో ఏదాల్సిన ఉపధాలో హ్రస్వం ఉంటే, అంటే హ్రస్వం ఆ కావచ్చు, ఈ కావచ్చు, ఊ కావచ్చు, రు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉపధాలో హ్రస్వం ఉంటే ఇకార స్థానంలో ఐ వస్తుంది. ఇకార స్థానంలో ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఐ వస్తుంది. ఉపదాలో హ్రస్వం ఉంటే ఇకార స్థానంలో ఐ వస్తుంది. ఉపదాలో హ్రస్వం ఉంటే ఇకార స్థానంలో ఏమొస్తుంది? ఐ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. వి ప్లస్ గన్ ప్లస్ ఈ, వి ప్లస్ గన్ ప్లస్ ఈ, వి ప్లస్ గన్ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు విగని అయిపోయింది. విగని వి ప్లస్ గన్ ప్లస్ ఈ. వి ప్లస్ గన్ ప్లస్ ఈలో గన్లో ఉపదా ఏంటండి? గన్లో ఉపదా ఏంటి? అకారం. గాలో ఉండే అకారం ఉపదా అండి. హ్రస్వాకారం ఉంది కదా, హ్రస్వాకారం ఉంది కాబట్టి వి ప్లస్ గన్ ప్లస్ ఈ ఉందిగా, ఈ స్థానంలో ఐ వస్తుంది. అంటే ఏమొస్తుంది? ఈ స్థానంలో ఐ వస్తుంది. ఐ వచ్చినా కొన్ని విగనయ్య అయిపోయింది. పక్కన లెప్ ప్రత్యయం యొక్క యా ఉంది అన్నమాట. లెప్ ప్రత్యయానికి అనుబంధం లోపేసి యా ఉంది. ఆ రకంగా డబల్ ఏకారం అయిపోతుంది. విగనయ్య అయిపోయింది అన్నమాట. ఓకేనా? రాసుకుని వి ప్లస్ గన్ ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్ టు విగనయ్యి ప్లస్ ఐ, విగనయ్య అయిపోయింది. వి ప్లస్ గన్ ప్లస్ ఒక నిమిషం అండి. వి ప్లస్ గన్ ప్లస్ ఈ అండి. వి ప్లస్ గన్ ప్లస్ ఈ. ఇప్పుడు రాస్తాను ఆ ఈ స్థానంలో ఐ పెట్టుకోవాలి మనం. ఇది రాసుకుని వి ప్లస్ గన్ ప్లస్ ఐ. ఆ యా హలంతం అండి. ఆ యా హలంతం. వి ప్లస్ గన్ ప్లస్ ఐ. ఆ యా. వి ప్లస్ గన్ ప్లస్ ఐ. దాని పక్కన ట్వా తీసుకోండి. మళ్ళా దాని పక్కన ప్లస్ ట్వా పెట్టుకోండి. ట్వా. ఇప్పుడు మరి కింద ట్వా స్థానం లెప్ పెట్టుకోండి. వి ప్లస్ గన్ ప్లస్ ఐ ప్లస్ లెప్. ట్వా స్థానం లెప్ వచ్చింది. ట్వా స్థానం లెప్. మహోదయ కొంచెం రాసి చూపిస్తారా మహోదయ దయచేసి? ఇది అర్థం అవడం లేదు. అర్థం కావడానికి ఏం లేదు, దీంట్లో సింపుల్ గానే ఉంది. ఏమోనండి అర్థం అవడం లేదు. కొంచెం రాసి చూపించగలరా ప్లీజ్ దయచేసి? తర్వాత నోట్స్ చూసుకోమని చెప్పండి. నోట్స్ ఇస్తారు కదా, ఇప్పటికే చాలా బ్రేక్. ఓకేనండి, ధన్యవాదాలు. చూడండి, వి ప్లస్ గన్ ప్లస్ ఈ. ఇది నిష్పత్యంగా ఈ అండి. నిష్పత్యం ఈ వచ్చింది. ఇప్పుడు మహోదయ వాయిస్ వినిపిస్తలేదండి. వినిపిస్తుంది మహోదయ. వినిపిస్తుందండి. ఓకే అండి, వినిపిస్తుంది మహోదయ. వి ప్లస్ గన్ ప్లస్ ఈ. ఇప్పుడు గన్లో ఉండే గన్ ధాతులు ఉపదా ఏంటి? గకారం ఉండే అకార ఉపదా. ఆ ఉపదాలో హ్రస్వ ఆకారం ఉంటే పక్కన ఉన్న ఈకి ఐ వస్తుంది అంట. పక్కన ఉన్న ఈ స్థానం వస్తుంది, ఐ వస్తుంది. అదే చేస్తాం ఇక్కడ. మళ్ళీ వి ప్లస్ వి ఉపసర్గం అండి. వి ప్లస్ గన్ ప్లస్ ఐ. ఈ స్థానం వచ్చింది ఐ యకార హలంతం. ఇప్పుడు
మొత్తం కలిపితే విగణై అయిపోతుంది. ఇది నకార హలంత కదా, ఐ దీంట్లో కలిపేసేయండి. వి నా హలంత కాబట్టి ఆ పక్కన దీంట్లో కలిపేసేది విగణై అయిపోయింది కలిపితే. ఓకేనా? విగణై అయిపోయింది అంటే గన్లో ఉండి నకార హలంతం కాబట్టి పక్కన ఐక ఆ నాద కలిపేది విగణై అయిపోయింది. పక్కన లెప్ వచ్చింది. లెప్లో పకారం వెళ్ళిపోతుంది, తక్క వెళ్ళిపోతుంది, ఓన్లీ యా వెళ్తుంది. ఏం వెళ్తుంది? విగ నై ప్లస్ యా, లెప్క యా, దీన్ని కలిపితే అవుతుంది విగనయ్య అయిపోయింది. ఏమైపోయిందండి? విగ నయ్య అని ఇలా రాస్తాం. అర్థమైందా? విగనయ్య. అర్థమైందండి మహోదయ, ధన్యవాదాలు. విగనయ్య అంటే ఈ రకంగా, అంటే లెక్క పెట్టి, విశిష్టంగా లెక్క పెట్టి, విగనయ్య లెక్కించి. ఓకే, అలాగా అన్ని చూసుకోవాలి మనం, లెక్కించి. నెక్స్ట్ రాసుకోండి ప్రణమయ్య. ప్రణమయ్య వచ్చింది ప్రా ప్లస్ నమ్ ప్లస్ ఈ, మళ్ళా లెప్క యా కలిపితే ప్రణమయ్య అయిపోతున్నాడు. ప్రా ప్లస్ నమ్ ప్లస్ ఈ, ప్రా ప్లస్ నమ్ ప్లస్ ఈ, మళ్ళా ప్రా ప్లస్ నమ్ ప్లస్ ఈ, ప్రా ప్లస్ నమ్ ప్లస్ యా, ప్రా ప్లస్ నమ్ ప్లస్ యా, ప్రణమ్య. ప్రా ప్లస్ నమ్ ప్లస్ రా ప్లస్ నమ్ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రణమయ్య. డైరెక్ట్గా చెప్పేసాను ప్రణమయ్య అంటే ప్రణామం చేసి. ప్రణమయ్య అంటే బాగా ప్రకృష్టంగా నమనం చేసి, నమస్కరించి. లేదంటే ప్రణమయ్య అంటే ప్రకృష్టంగా నమస్కరించి, ప్రణామం చేసి. ఇది మనకు 2వ పాయింట్ అండి. సారీ 7వ పాయింట్. విగణయ్య అంటే ఏంటండి? విగణయ్య అంటే అంటే లెక్కించి, విశిష్టంగా విశేషపూర్వకంగా లెక్క చేయడం అంట, లెక్కించి. ఓకే, ప్రణమయ్య ప్రా ప్లస్ నమ్ ప్లస్ ఈ, ప్రా ప్లస్ నమ్ ప్లస్ ఐ, ప్రా ప్లస్ నమ్ ప్లస్ ఐ ప్లస్ యా, మొత్తం కలిపితే ప్రణమయ్య అలా అవుతున్నమాట. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అంతిమ సూత్రం, అంతిమ పాయింట్ రాసుకోండి. వాల్యపి. ఏంటండి? వాల్యపి. వాల్యపి ఇది సూత్రం అండి. వాల్యపి, వాల్యపి బ్రాకెట్లో పెట్టుకుని సూత్రము. ఇది ఏమంటుందంటే గమ్ ఆది ధాతులకు అంతిమంలో, గమ్ ఆది ధాతులకు అంతిమంలో మకారము వికల్పంగా లోపిస్తుంది. గమ్ ఆది ధాతులకు అంతిమంలో మకారము వికల్పంగా లోపిస్తుంది. మకారము వికల్పంగా లోపిస్తుంది. ఇంకా హంధాతులో ఉండే నకారం మాత్రం, ఇంకా హంధాతులో ఉండే నకారం మాత్రం, ఇంకా హంధాతువులో ఉండేటువంటి నకారం మాత్రం, ఇంకా హంధాతులో ఉండేటువంటి నకారం మాత్రం, ఇంకా హంధాతువులో ఉన్నటువంటి నకారం మాత్రం నిత్యం లోపిస్తుంది. ఇంకా హంధాతువులో ఉన్నటువంటి నకారం మాత్రం నిత్యం లోపిస్తుంది. ఇంకా హంధాతులో ఉన్నటువంటి నకారం మాత్రం నిత్యం లోపిస్తుంది. ఓకే, సో అంటే గమ్లో ఉండే మకారం వికల్పంగా, అంటే ఒకసారి లోపం అవుతుంది, ఒకసారి లోపం కాదు. కానీ హంధాతులో ఉండే నకారం మాత్రము నిత్యం లోపిస్తుంది, అంటే అక్కడ నకారమే ఉండదు. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి చూసుకోండి. ఇంకోటి దాని బ్రాకెట్ రాసుకోండి. నకారం హంధాతులో ఉండే నకారం మాత్రం నిత్యం లోపిస్తుంది. దాని పక్కనే రాసుకోండి బ్రాకెట్ లో. ఈ నకార లోపం అయిపోయిన తర్వాత, నకారం లోపించిన తర్వాత బ్రాకెట్ రాసుకోండి. ఈ నకారం లోపించిన తర్వాత బ్రాకెట్ లో, ఈ నకారం లోపించిన తర్వాత
ఈ నకారం లోపించిన తర్వాత మధ్యలో తకారం వస్తుంది. మధ్య హరంతం అండి. మధ్య తకారం వస్తుంది. మధ్యలో తకారం వస్తుంది. మధ్యలో తకారం వస్తుంది. మధ్యలో తకారం వస్తుంది. ఓకే, అవి ఎలాగా చూడండి. ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ చూసుకోండి. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా. ఈయన ఎవరో మొన్న అడిగారు, నిన్న అడిగారు ఎవరో. ఆ గమ్య ఆగత్య ఎందుకండి అంటే ఒకసారి లోపంలో వికల్పంగా లోపిస్తుంది. ఈ సూత్ర నియమం ప్రకారంగా వాళ్ళు చెప్పే ప్రకారంగా లేపు వచ్చినప్పుడు ఒకసారి లోపం అవుతుంది, ఒకసారి లోపం కాదు. అందుకే 2 రూపాయలు వస్తాయి మనకు. రాసుకోండి. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు ఆగమ్య అని రాసుకోండి. పైన కూడా చెప్పుకునేది. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు ఆగమ్య. ఇక్కడ మకారానికి ఒకసారి లోపం చేసాం, అందుకే ఆగమ్య. సారీ, మకారానికి లోపం చేయలేదు. ఆగమ్య మా కనిపిస్తుంది ఇక్కడ. ఆగమ్య. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు ఆగమ్య. రెండోది ఆ ప్లస్ గమ్ ప్లస్ గురుగారు ఇప్పుడు ఆగమ్య అంటే వచ్చి అనే వస్తుందండి అర్థం. వచ్చి అని అర్థం అవుతుంది. నెక్స్ట్ ఆ ప్లస్ గమ్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు ఆగత్య వస్తుంది. ఇక్కడ మకారం లోపిస్తుంది. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు ఆగత్య. ఆ ప్లస్ గమ్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు ఆగత్య. ఇక్కడ మకారం లోపిస్తుంది పూర్తిగా, అందుకే ఆగత్య వచ్చింది. ఆగత్య. గురుగారు ఇప్పుడు ఆగత్య అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఆగమ్య అనేది ఎక్కడ ఉపయోగించాలి? ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. రెండింటిలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ ఉపయోగించి తప్పులేదు. 2 రూపాయలు ఉంటాయి. 2 రూపాయలు ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఏది ఎక్కడ ఉపయోగించితే తప్పులేదు. అలాగే. ప్రణమ్య సేమ్ ఇదే విధంగా. ప్రణమ్య ఇది కూడా 2 రూపాయలు. ప్రణంలో నమ్ ధాతు. నమ్లో కూడా మకారం ఉంది. అంటే మకారం వికల్పంగా లోపిస్తుంది. అంటే ఒకసారి మకారం కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు. కనిపిస్తే అప్పుడు ఏమంటాం? ప్రణత్య అంటాం. చెప్పే ప్రణత్య. ప్రణత్య. లోపిస్తే మకారం లోపిస్తే ప్రణత్య, లోపించకుంటే ప్రణమ్య. ప్రణమ్య. సౌండ్స్ వస్తున్నాయి గురుగారు, చాలా సౌండ్స్ వస్తున్నాయండి. ప్రణమ్య. ప్రణమ్య. ప్రా ప్లస్ నమ్ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రణమ్య. ఒకసారి ప్రా ప్లస్ నమ్ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు ప్రణమ్య. ఇక్కడ మకారం కనిపిస్తుంది. ప్రణమ్య. నెక్స్ట్ ప్రా ప్లస్ నమ్. గురుగారు పైన చెప్పిన ప్రణమయ్య ఒకటి చెప్పారు కదా, అప్పుడు 3 రూపాయలు అవుతాయి కదా దీనికి. పైన అవునండి, ప్రణమయ్య ఒకటి వచ్చింది. ఇప్పుడు ప్రణమ్య, ప్రణత్య 3 రూపాయలు వచ్చాయి. 3 రూపాయలు వచ్చాయి. ప్రణమ్య ఒకటి మకారం అలాగే ఉంచుకున్నప్పుడు ఒకసారి మకారం తీసేస్తే ప్రణత్య. ప్రణమ్య ప్లస్ ప్రణత్య 2 వస్తాయి. మూడింటికి అర్థం ఒకటేనండి మహోదయ. అర్థం ఒకటే అండి. నెక్స్ట్ హన్ ధాతు. ఇక్కడ హన్ ధాతుకి నకారం లోపిస్తుంది చెప్పాం. పూర్తిగా ప్రణమ్య అంటే నమస్కరించి. అదే అర్థం నమస్కరించి. అర్థం ఒకటే ఉంటుందండి. చెప్పడానికి పద్ధతులు ధాతులు భిన్నం, ఉపసర్గ భిన్నాన్ని బట్టి అర్థంలో కొంచెం శబ్దంలో తేడా వస్తుంది, రూపంలో అర్థంలో తేడా లేదు. అస్తు. హన్ ధాతు. హన్ ధాతుకి ఆహత్య. ఆ ప్లస్ హన్ ప్లస్ యా. ఆ ప్లస్ హన్ ప్లస్ యా. ఆ ప్లస్ హన్ ప్లస్ యా. చెప్పేది నకారానికి లోపం అయితే ఆ మధ్యలో తకారం వచ్చి కూర్చుంటుంది. మధ్యలో తకారం వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అది కింద ఆ ప్లస్ హా ప్లస్ తు ప్లస్ యా. తు ప్లస్ యా కలిపితే ఆహత్య. ఆహత్య. ఆహత్య అవుతుంది. ఆ ప్లస్ హన్ ప్లస్ యా నకారం లోపిస్తుంది, పక్కన తకారం కూడా వస్తుంది. అందుకే ఆహత్య. ఆహత్య అంటే చంపి. నెక్స్ట్ తన్ ధాతు అండి. తన్ ధాతుకి ఏమవుతుంది? వి ప్లస్ తన్ ప్లస్ యా. వి ప్లస్ తన్ ప్లస్ యా. ఇక్కడ తన్లో నకారం తీసేస్తున్నాం. వి ప్లస్ తన్ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు వితత్య. వితత్య.
వితత్య నకారం లోపించిన తర్వాత మళ్ళీ ఒక తకారం వచ్చి కూర్చుంది, అందుకే వితత్య అయిపోయింది. అంటే విస్తరింపచేసి, వ్యాపింపచేసి. వితత్య అంటే విస్తరింపచేసి లేదా వ్యాపింపచేసి. విస్తరింపచేసి లేదా వ్యాపింపచేసి. అహత్య అంటే గురుగారు? ఆహత్య చంపి, హరణం చేసి. నెక్స్ట్ అండి మన్ ధాతు. అనుమత్య, అనుమత్య అంటే అంగీకరించి. అనుమత్య అంగీకరించి లేదా ఒప్పుకొని, లేదా ఒప్పుకొని, లేదా ఒప్పుకొని. అంగీకరించి లేదా ఒప్పుకొని. ఇక్కడ మన్ గురుగారు ధాతుకి ఇది విభజన ఎలా చేయాలి? అను ప్లస్ మన్ ప్లస్ యా. అను ఉపసర్గము మన్ ధాతు యా. అను ప్లస్ మన్ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు అనుమత్య. అనుమత్య అంటే మన్లో ఉండే నకారం వెళ్ళిపోతుంది, పక్కన తకారం వస్తుంది, తకారం పొల్లు, పక్కన యా ఉంది, కలిపితే అనుమత్య అయిపోయింది. అను ప్లస్ మన్ ప్లస్ యా ఇజ్ ఈక్వల్ టు అనుమత్య. అనుమత్య. ఓకేనా? అనుమత్య. మహోదయ జీ దగ్గర అంటే ప్రణమయ్య అన్నది అది ప్రేరణార్థకములో ప్రణమయ్య అవుతుంది. మామూలుగా నిచ్చు కానప్పుడు ప్రణమయ్య అవుతుందని నేను అనుకుంటున్నాను. బాగుంది, బాగా చెప్పారే. ప్రణమయ్య ఎందుకంటే అది లెఫ్ట్ పెట్టాం కదా, అందువల్ల అది ప్రణామం చేయించి అలా అంటున్నారు కదా. అదే ప్రణామం చేయించి ఇది నమస్కరించి తీసుకోవచ్చు అండి. బాగా చెప్పారు, తీసుకోవచ్చు. ప్రణామయ్య. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అభ్యాసం 38లో ఇప్పుడు చెప్పుకున్న శబ్దకోశాన్ని బట్టి, నియమాలను బట్టి మనం వాక్యాలు రాసుకుందాము. ఓకేనా? రాసుకోండి. ముందుగా అభ్యాసం 38లో అభ్యాసం 38లో సంస్కృత వాక్యం రాసుకున్నామండి. ముందుగా సంస్కృత వాక్యం తెలుగులో ఆన్సర్ చెప్పుకున్నాం. పాఠం సంపఠ్య ఏంటండి? పాఠం సంపఠ్య. కింద వాక్యాలు గమనించి స్క్రీన్ మీద చూసుకోండి. సంస్కృత వాక్యాలకు మనం తెలుగు రాసుకున్నాము ఆన్సర్స్. పాఠం సంపఠ్య, లేఖం ఉల్లిఖ్య, సుఖం అనుభూయ, పరీక్షాం ఉత్తీర్య, రామో అత్ర ఆగతః. రామో అత్ర ఆగతః. పాఠం సంపఠ్య అంటే పాఠము చదివి, లేఖం ఉల్లిఖ్య అంటే లేఖము రాసి, లేఖము రాసి. ఇక్కడ అల్లిఖ్య పడింది, అది తప్పు రాసుకోండి. ఉల్లిఖ్య ఆస్థానం ఊ పెట్టుకోండి. ఉత్తు, అది ఉత్తు ఉపసర్గానికి తకారానికి లకారం అయిపోయింది. అల్లిఖ్య పడింది, అది సరి చేసుకోండి. ఓకేనా? ఉల్లిఖ్య. పాఠం సంపఠ్య తకార హలంతం వస్తుంది. లేఖం ఉల్లిఖ్య, సుఖం అనుభూయ. నెక్స్ట్ అయితే సుఖం అనుభవించి, సుఖం అనుభవించి, పరీక్షాం ఉత్తీర్య, ఇంకా పరీక్ష పాస్ అయ్యి, పరీక్షకు పాస్ అయ్యి, పరీక్షాం ఉత్తీర్య, పరీక్షకు పాస్ అయ్యి, రామో అత్ర ఆగతః, రాముడు ఇక్కడికి వచ్చాడు. రామో అత్ర ఆగతః, రాముడు ఇక్కడికి వచ్చాడు. అస్తు. నెక్స్ట్ రామం ఆహూయ, రామం ఆహూయ,
సమ్యక్ విచార్య రామం ఆహూయ సమ్యక్ విచార్య చ గురుః పృష్టవాన్ రామం ఆహూయ సమ్యక్ విచార్య చ గురుః పృష్టవాన్ ఇది వాక్యం. అంటే రాముణ్ణి పిలిచి సమ్యక్ విచార్య చ అంటే ఇంకా శబ్దం పెట్టుకోండి ఇక్కడ. రాముణ్ణి పిలిచి ఇంకా సమ్యక్ విచార్య బాగా ఆలోచించి, రాముణ్ణి పిలిచి బాగా ఆలోచించి ఇంకా బాగా ఆలోచించి గురువు పృష్టవాన్ అంటే గురువు అడిగారు, గురువు గారు అడిగారు. నెక్స్ట్ వాక్యం వాచం ఉచ్చార్య శుచం సంత్యజ్య సాపై బింది పెట్టుకోండి. సంత్యజ్య సుఖం సంత్యజ్య శుచం కదండి, సుఖం అండి. ఇంకా శుచం పడింది, సుఖం రాసుకోండి. ఓకేనా? శుచం అని దుఃఖం. ఇంకా శుచం శబ్దం కూడా రాసుకోవచ్చు, తప్పు లేదు. సుఖం రాయకుండా శుచం కూడా శబ్దం ఉంది, అది కూడా పర్యాభాష శబ్దం. సుఖం తప్పాల్సిన అవసరం లేదు. శుచం అనేది దుఃఖం అని, ఇక్కడ దుఃఖాన్ని వదిలేసి శుచమే రాసుకోండి. శుచం అంటే దుఃఖం. ఇక్కడ శుచం అంటే ఏమిటి? దుఃఖం. ఓకే. శుచం సంత్యజ్య అంటే దుఃఖాన్ని వదిలిపెట్టి, శుచం అంటే శోకం అంటే దుఃఖం, బాధ, వీటిని వదిలిపెట్టి. శుచం సంత్యజ్య, సంపూర్వక త్యజ ధాతుకి యా కలిపామండి. సంత్యజ్య అయిపోతుంది. సంత్యజ్య అంటే సుఖాన్ని వదిలి, అంటే దుఃఖాన్ని వదిలిపెట్టి. శుచం సంత్యజ్య దుఃఖాన్ని వదిలిపెట్టి, వేదం అధీత్య వేదాన్ని చదివి, వేదంను చదివి, రుచం ప్రోచ్య అంటే ఋగ్వేదం యొక్క మంత్రాన్ని చదివి, ప్రోచ్య లేదా చెప్పి చదివి, రుచం అంటే ఋగ్వేదం యొక్క మంత్రం. రుచం ప్రోచ్య అంటే రుచం అంటే వేద మంత్రం యొక్క చెప్పి, రుచం ప్రోచ్య చ గురుః ప్రాప్తః గురువును పొందాడు. రుచం ప్రోచ్య చ గురుః ప్రాప్తః, వేదం ఆదిత్య వేదం చదివి, రుచం ప్రోచ్య వేదమంత్రం చెప్పి, ఇంకా వేదమంత్రం చెప్పి గురుః ప్రాప్తః గురువును పొందాడు. గురుః ప్రాప్తః గురువును పొందాడు. గురువును కాకుండా గురుః ప్రాప్తః చెప్పిన ప్రోచ్య గురువు ప్రాప్తమయ్యాడు. గురువు ప్రాప్తమయ్యాడు. మహోదయ వాచం ప్రోచ్య అంటే, వాచం ఉచ్చార్య అంటే ఏంటండి మహోదయ? వాచం అంటే వాక్కును, అంటే వాణిని ఉచ్చరించి. వాక్ అంటే వాచం అంటే వాక్, వచనాన్ని ఉచ్చరించి, వాక్కును ఉచ్చరించి, దుఃఖాన్ని వదిలిపెట్టి, వేదము చదివి, ఋగ్వేద మంత్రం చెప్పి, వేదమంత్రం చెప్పి ఇంకా వేదమంత్రం చెప్పి గురుః ప్రాప్తః గురువును పొందాడు. నెక్స్ట్ ఛాత్రః అగ్నౌ జుహోతి, ఛాత్రుడు అగ్నిలో హోమం చేస్తున్నాడు. అగ్నౌ జుహోతి అగ్నిలో, జుహోతి హోమం ఇస్తున్నాడు, హోమం చేస్తున్నాడు. ఛాత్రః అగ్నౌ జుహోతి, ఛాత్రుడు అగ్నిలో హోమం చేస్తున్నాడు. జుహోతు చెయ్యాలి, జుహుయాత్ చెయ్యాలి. జుహుయాత్ కూడా లింగి లకారం, రెండు ఒకటే అర్థం అండి, రూపంలో తేడా. జుహుయాత్ చెయ్యాలి. అజుహోత్
చేశాడు, హోమం చేశాడు. అజుహోత్ హోమం చేశాడు. హోష్యతి వా చేస్తాడు. హోష్యతి వా అంటే చేస్తాడు. నెక్స్ట్ అండి, ఇప్పుడు తెలుగు వాక్యాలు చూసుకోండి. తెలుగు వాక్యాలు చూసుకోండి. తెలుగు వాక్యాల్లో ఆచార్యుని కోసం నీళ్లు తీసుకొనిరా లేదా ఆచార్యునికి నీళ్లు తీసుకొనిరా అని చెప్పుకోవచ్చు. ఆచార్యునికి నీళ్లు తీసుకొనిరా. ఆచార్యుని కోసం ఆచార్యాయ జలం, ఆచార్యాయ జలం ఆనీయ దేహి, జలం ఆనీయ. గురవే అనొచ్చండి. గురవే గురవే జలం ఆనీయ దేహి అలా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆచార్య వేరు గురువు వేరు కదా, కాబట్టి ఆచార్యం పెట్టుకోవాలి. ఆచార్యాయ జలం ఆనీయ దేహి, ఆచార్యాయ జలం ఆనీయ జలం తీసుకొని రా అని అర్థం. జలం ఆనీయ దేహి తీసుకొని వచ్చి ఇవ్వు. ఆచార్యుని కోసం జలం తీసుకుని వచ్చి ఇవ్వు. ఆచార్యాయ జలం ఆనీయ దేహి. ఓకే, నెక్స్ట్ అండి, పరిశ్రమతో చదివి ఇంకా పరీక్ష ఉత్తీర్ణులయ్యి ముందు తరగతిలో చదువు. ముందు తరగతిలో చదువు. పరిశ్రమేణ పఠిత్వా, పరిశ్రమేణ పఠిత్వా పరీక్షాముత్తీర్య, పరీక్షాం ఉత్తీర్య ఇక్కడ ఉత్తీర్య అంటే కొన్ని మనకు వేరే అర్థంలో త్రిధాతులు అనుకొని మనము ఒడ్డుకు చేరుకొని అని చెప్పుకున్నామండి. ఉత్తీర్య అంటే ఇక్కడ ఉత్తీర్ణుడయ్యి అనే అర్థం తీసుకోవచ్చు. అంటే సందర్భం బట్టి ఒకసారి అర్థాలు మారిపోతాయని చెప్పారు కదా, కాబట్టి దాన్ని బట్టి తీసుకోవాలి. ఉత్తీర్య అంటే ఏం చెప్పాము, ఉత్తీర్య పాస్ అయ్యి, పరీక్షాం ఉత్తీర్య పరీక్ష పాస్ అయ్యి, పరీక్షాం శ్రమేణ పఠిత్వా పరీక్షాం ఉత్తీర్య పరీక్షాం చ ఉత్తీర్య అగ్రిమ కక్షాయాం పఠ. పరీక్షాం ఉత్తీర్య పరీక్షకు పాస్ అయ్యి అగ్రిమ కక్షాయాం పఠ. గురుగారు మొదటి శ్రేణిలో వచ్చేటట్లు చదువు. అగ్రిమ కక్షాయాం పఠ. అగ్రిమ కక్ష అంటే వేరే కక్షలో చదువు, అంటే ముందు తరగతిలో. అగ్రిమ అంటే ముందు, అగ్రిమ కక్షాయం ముందు తరగతిలో చదువు. అగ్రిమ కక్షాయాం పఠ చదువు. నెక్స్ట్ అండి, మూడవ వాక్యం, నృపః శత్రువును నృపః అంటే రాజు శత్రువును సంహారం చేసి, రాజు శత్రువును సంహరించడాన్ని, రాజు శత్రువును సంహరించి, రాజు శత్రువును సంహరించి, రాజు శత్రువును సంహరించి గురుగారు ఇక్కడ తెలుగులో రాసేసుకున్నామండి, మీరు సంస్కృతంలో చెప్పేసి. రాసిన సరే. నృపః శత్రుం సంహత్య, నృపః శత్రుం సంహత్య సంహార్య రాయండి. సంహార్య సంహరించి. నృపః శత్రుం సంహార్య నృపః శత్రుం సంహత్య సంహార్య నృపః శత్రుం సంహార్య దుర్జనం ప్రహార్య
ఇంకా సప్తమికి పెట్టుకున్న ఎవరు ప్రయత్నం చేస్తాడు కొంతమంది దుర్జన మీద ప్రహారం చేసి, కానీ గట్టెలకి ధాతువుతో ద్వితీయ భక్తి పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. దుర్జనం ప్రహార్య గుణినాం ఉపహృత్య, గుణీనాం అంటే గుణియోంక గుణవంతులు, గుణీనాం ఉపహత్య ఉపకృత్య, గుణినాం ఉపకృత్య ఉపకరించి ఉపకారం చేసి, గుణినాం ఉపకృత్య పాపీనాం చ అపకృత్వ. ఇక్కడ ఉపకార్య రాయొచ్చండి. ఉపకార్య ఉప వచ్చింది కదా, ఉపకార్య ఉండాలండి. కృత్య వచ్చినప్పుడు నేనే ఒక నిమిషం, ఉపకృత్య వస్తుంది, ఉపకార్య కాదు. ఉపకృత్య వస్తుంది, ఉపకార్య రాదు. ఉపకృత్య ఎందుకంటే త్వా ప్రత్యయం వచ్చే గుణము కానీ వృద్ధి కానీ రాదు, ఉపకృత్యనే ఉంటుంది. యా మాత్రం వస్తుంది, లెప్పు మాత్రం వస్తుంది. అస్తు ఉపకృత్య గుణినాం ఉపకృత్య పాపినాం చ అపకృత్య, పాపినాం చ అపకృత్య, పాపినాం చ అపకృత్య సుఖం చ అనుభూయ. ఇంకా సుఖం చ సుఖ అనుభవం కదికే సుఖం చ అనుభూయ, సుఖం చ అనుభూయ, సుఖం చ అనుభూయ సుఖం చ అనుభూయ. బ్రాహ్మణేభ్యః ధనం దదాతి, బ్రాహ్మణేభ్యః ధనం దదాతి. ఇచ్చేయాల్సిన చతుర్థి భక్తి రావాలండి. ఎవరికైతే ఇస్తున్నాం వారి చతుర్థి భక్తి ఉంటుంది. అందుకే బ్రాహ్మణేభ్యః ధనం దదాతి, బ్రాహ్మణేభ్యః ధనం దదాతి. బ్రాహ్మణేభ్య అంటే బ్రాహ్మణులకు ధనం ఇస్తున్నాడు. నృపః శత్రుం సంహార్య దుర్జనం ప్రహార్య గుణినాం ఉపకృత్య పాపినాం చ అపకృత్య సుఖం చ అనుభూయ బ్రాహ్మణేభ్యः ధనం దదాతి, బ్రాహ్మణేభ్యः ధనం దదాతి. ఓకే, నెక్స్ట్ జీ. సంహార్య సంహృత్య కరెక్ట్ అనిపిస్తుంది. సంహార్య అక్కడ గుణం చేశాం కదా, గుణం అవుతుంది కాబట్టి గుణం రాదు కదా, సంహృత్య ఉండేది. సంహార్య మృదు ధాతుకి గుణం గుణపూర్వకం చెప్పాం, గుణం ఉండదు, సంహృత్య రావాలి. ఓకే, సంహృత్య జీ. నెక్స్ట్ సంహృత్య రాసుకోండి. నెక్స్ట్ ఒక వాక్య రాసుకోండి. వణిక్ అంటే వ్యాపారస్తుడు, వణిక్ అంటే వ్యాపారం చేసేవాడు. వణిక్ వ్యాపారి అన్నము మరియు పుస్తకాలను అమ్మి ధనాన్ని సంగ్రహించి దానం చేసి ఇంకా అతని ఇష్టాలను పూర్తి చేసుకొని సుఖపూర్వకంగా నిద్రపోతున్నాడు. వణిక్ అన్నం పుస్తకం చ విక్రీయ, అన్నం పుస్తకం చ విక్రీయ. గురుగారు నానా అండి అనానా? సామాన్య నకారం డబల్ నకారం వస్తుంది. సామాన్య నకారమే, సామాన్య నకారం డబల్ వస్తుంది. అన్నం పుస్తకం చ విక్రీయ ధనం సంగృహ్య, ధనం సంగృహ్య. బహువచనం కదా పుస్తకాన్. పుస్తకం ఒకటైతే పుస్తకం విక్రియ, పుస్తకాన్ విక్రియ ఎట్లా రాసుకోవచ్చు. పుస్తకాన్ని బహువచనం పెట్టుకున్నా, అప్పుడు ఇక్కడ ఏకవచనం పెట్టినా ఒకటి ఏకవచనం పెట్టుకుని బహువచనం ఎందుకు? అన్నం పుస్తకం చ, లేదా అప్పుడు అన్నం పుస్తకాన్ని చ విక్రియ. ఒక పుస్తకం చాలా పుస్తకాలు అనుకోండి, అలాగూ తెలుసుకోవచ్చు. మన ఇష్టం, వివక్షాదినం. పుస్తకాన్ని విక్రియ ధనం సంగృహ్య, ధనాన్ని సంగ్రహించి, ధనం సంగృహ్య దానం దత్వా,
దానం దత్వా. గురుగారు ప్రదాయ రాయాలేమో కదండి, ప్రదాయ. అది రాసుకోవచ్చు. ప్రాపసర్గ ప్రదాయ అవుతుంది, దానం ప్రదాయ అవుతుంది, లేదా దత్వా అవుతుంది, రెండు రాసుకోవచ్చు. దానం ప్రదాయ త్వా తెచ్చుకుంటే ఉపసర్గం ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా లిప్ వస్తుందన్నమాట. ఉపసర్గం ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ప్రదాయ లేదా దత్వా మన ఇష్టం. నెక్స్ట్ ధనం సంగృహ్య దానం ప్రదాయ స్వకీయాన్ అభిలాషాన్ సంపూర్య లేదా ప్రపూర్య. స్వకీయాన్ అభిలాషాన్ ప్రపూర్య. స్వకీయాన్ అభిలాషాన్ సంపూర్య లేదా ప్రపూర్య. స్వకీయాన్ అభిలాషాన్ సంపూర్య లేదా ప్రపూర్య. ఓకే అండి, ఎలా చదువు? ధనం సంగృహ్య దానం ప్రదాయ స్వకీయాన్ అభిలాషాన్ ప్రపూర్య సుఖేన శేతే. సుఖేన శేతే, నిద్రపోతున్నాడు. సుఖేన శేతే, సుఖేన శేతే, సుఖేన శేతే, సుఖేన శేతే. నెక్స్ట్ శిష్య ఉత్థాయ అంటే శిష్యుడు లేచి. శిష్యుడు లేచి అంటే శిష్యుడు రాత్రిలో నిద్రపోయి అన్నాడు ఇక్కడ. సో అది శిష్యుడు లేచి కూడా ఉంది వాక్యం. శిష్యుడు లేచి అంటే శిష్య ఉత్థాయ గురుం ప్రణమ్య. గురువుకు నమస్కరించి గురుం ప్రణమ్య ప్రణామం చేసి లేదా ప్రణమ్య లేదా ప్రణత్వ గురువుకు నమస్కరించి సుందరమైన వచనాన్ని ఉచ్చార్య సుందరాని వచనాన్ని ఉచ్చార్య కదండి అనూద్య. ఉచ్చరించి అనుద్యోగు చెప్పుకోవచ్చు. ఉచ్చార్య లేదా అనుద్య. విద్యాలయానికి వచ్చి విద్యాలయం చ ఆగత్య లేదా ఆగమ్య. విద్యాలయం చ ఆగత్య లేదా ఆగమ్య. విద్యాలయం చ ఆగత్య లేదా ఆగమ్య. ఆగమ్య లేదా ఆగత్య. రిచాం పఠతి. రిచా అంటే ఋగ్వేదం పడుతుంది. రిచాం పఠతి. రిచా అంటే రిచా పఠతి. ఇక్కడ రిచ్ పఠతి. రిచాం కాదు, రిచ్ పఠతి రాయండి. రిచ్ పఠతి అంటే వాక్ వాచో వాచ. రిచ్ రిచ్ వస్తుందండి. రిచ్ పఠతి ఋగ్వేదం యొక్క మంత్రం చదువుతున్నా అర్థం. వేదస్య మంత్రం. రిచ్ అంటే వేదస్య మంత్రం, వేద మంత్రం పఠతి అలా రాసుకోవచ్చు స్పష్టత కోసం. రిచ్ పఠతి లేదా వేద మంత్రం పఠతి. రిచ్ పఠతి లేదా వేద మంత్రం పఠతి అలా చెప్పుకోవచ్చు. శిష్య ఉత్థాయ గురుం ప్రణమ్య సుందరాని వచనాన్ని ఉచ్చార్య లేదా అనుద్య. విద్యాలయం ఆగత్య లేదా ఆగమ్య. వేద మంత్రం పఠతి లేదా రిచ్ పఠతి లేదా వేద మంత్రం పఠతి. గురుగారు మిగిలినవి రేపు చెప్పుకుందాం. ఓకే అండి, టైం కూడా అయిపోయింది, రేపు చెప్పుకుందాం అండి. ఇప్పుడు ఎలా అయిపోవు, రేపు చెప్పుకుందాం. సో ఈ రకంగా మనము ఈ కొన్ని 38 అభ్యాసంలో సంస్కృత మనకు నియమాలను అనుసరించి 37, 36 అనుసరించి శబ్దకోశం అనుసరించి కొన్ని చెప్పుకున్నాము. మిగిలిన వాక్యాలు రేపు చెప్పుకుందామండి. అస్తు.
ఇంకో సందేహం అంటే మనం మంత్రపాఠ అయిపోతాం చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఓం నమో ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ గారు. ధన్యవాదः మహోదయ. నమో నమః. జీ ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ నమస్తే మహోదయ. జీ చెప్పండి. విగణయ్య చెప్పారు కదా మీరు లెక్క ప్రచురణలో విగణయ్య, దానికి త్వా కూడా వస్తుందా అండి? ఏదండి? త్వా ప్రత్యయం కూడా వస్తుందా? త్వాలో కూడా మనం చెప్పుకోవచ్చా? అంటే త్వా రావాలి అంటే ఉపసర్గం ఉండకూడదు అంట. అవ్యం కానీ ఉపసర్గం కానీ ఇవన్నీ ఉండకూడదు. ఉపసర్గం ఉంటే రాదు. ఉపసర్గం ఉంటే ఖచ్చితంగా యానే వస్తుంది. త్వాస్థానం లెప్పు వస్తుంది, ఖచ్చితంగా చేయాలి. ఉపసర్గం ఉంటే ఖచ్చితంగా త్వాస్థానం లెప్పు వస్తుంది. అందుకే విగణయ్య లెక్కింప చేసి ఇక్కడ అది తీసుకుంటాము. నిజంతార్థం తీసుకొచ్చిన సామాన్యంగా అది తీసుకుంటాము, కానీ మనకు నిజంత దాపు తీసుకొచ్చా కానీ విగణయ్య అంటే లెక్కింప చేసి అలా అర్థం తీసుకుంటామండి. అస్తు మహోదయ, ధన్యవాదः. యానే వస్తుంది, అది త్వారా అండి. అప్పుడు సామాన్యంగా గణిత్వా వస్తుంది. అప్పుడు గణిత్వా వస్తుంది, కేవలం త్వా పెట్టుకోండి. గణ చేసి లెక్క చేసి గణిత్వా. గణికి త్వాకి మధ్యలో ఈ వస్తుంది, గణిత్వా అలా వస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు కావాలంటే తుమ్ముని కూడా చేసుకోవచ్చా అండి? ఏంటండి? గణితుమ్మని కూడా చెప్పొచ్చునా? ఆ తుమ్ముని ప్రత్యయం, అది ప్రత్యయం మారిపోతుంది కదా. ప్రత్యయం మారిపోతుంది, కానీ ఒక రకంగా ధాతులు ఎన్నో చెప్పుకోవచ్చు. ప్రత్యయం ఎలా ఉంటుంది అంటే పర్యాయ పదాలుగా వాడుకోవచ్చు. అర్థం మారిపోతుంది. పర్యాపదంగా వాడుకోండి, అర్థం మారిపోతుంది. ఓకే మహోదయ. పర్యాప అర్థం ఒకటి అయినప్పుడు అప్పుడు మనం మార్చుకోవచ్చు. అర్థం ఒకే సమానం కాదు. అక్కడ విగణితం అంటే అక్కడ లెక్క చేయడం కోసం, లెక్కింప చేసి లెక్క చేసి చేసికి చేయడం కోసం చాలా తేడా ఉంది కదా. ఉందండి, ఉందండి. తెలియడం లేదండి, ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నాను. మాసయ గణయత్వ, గణిత్వ కాదు గణయత్వ. చురాదిగణం. చురాదిగంలో ఉంటే గణయిత్వ వస్తుంది. చురాదిభ్యం నిత్య ప్రకారంగా అక్కడ నిత్య వస్తుంది కాబట్టి గణయిత్వ. వేద గణంలో కూడా ఉంది కదా, వేద గణంలో ఉండాలి. గణిత్వ కూడా వస్తుందండి, గణయిత్వ కూడా వస్తుందేమో. నాకు వేద గణం చురాది గణం కాకుండా వేద గణంలో ఉందని అనుకుంటున్నాను. ఉండొచ్చు అవి, ఎందుకంటే ఆ ప్రయోగం కూడా ఉంది. అంటే మళ్ళీ లెక్కింపజేసి అనే కదా వస్తుంది మహోదయ. అదే ఒక చురాది గణం అయితే ఖచ్చితంగా అదే వస్తుంది మనకి, గణయిత్వ వస్తుంది. ఎందుకంటే అక్కడ అయ్యి వస్తుంది, ఈ నిత్యప్రత్యంగా అయ్యి వస్తుంది కాబట్టి. వేరే గణంలో అయితే గణిత్వ అని వస్తుంది, అక్కడ నిత్యప్రత్యం. గణిత్వం అంటే లెక్కించి అని వస్తుంది, అదైతే లెక్కింపజేసి అని వస్తుంది. చురాది గణం వేసినప్పుడు అదే అర్థం వస్తుంది, గణిత్వ అని కూడా అదే అర్థం వస్తుంది. నిజంత ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రమే లెక్కింపజేసి విగణయిత్వ అని వస్తున్నాం. ఓకేనా? చురాది గణంలో అయితే స్వార్థంలో ప్రత్యయం వస్తుంది కాబట్టి అక్కడ ఏమి రాదు, ఇబ్బంది లేదు, అదే అర్థం వస్తుంది. జీ ఇంకా అండి? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి, అయితే అస్తు. ధన్యవాదం మహోదయ. సర్వేభ్యో నమః. పునర్మిలామః.